ఈరోజు వర్తమానం కోసం మనం 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 8వ వచనం 1, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 1, రెండు భాగాలు చదువుకుందాం. అందరం కలిపి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం, పేజ్ 384 రెగ్యులర్ బైబిల్లో, పాత నిబంధనలో 384. తీసారా? 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 8వ వచనం. స్టార్ట్ చేద్దాం. అందరూ కలిపి నాతో చదవండి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరచున ఆయన ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోయినట్లుగా ఆయనను సేవించు. ఒకటి. రెండోది, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో 212వ పేజ్ రెగ్యులర్ బైబిల్లో, 212వ పేజీ నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో. కలిపి చదువుదాం అందరూ. రెడీ అండి? కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోయి. మనం చదివిన దినవృత్తాంతాల భాగంలో ఏముందంటే, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక అని చెప్పి మధ్యలో ఒక మాట వదలండి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరంలోని ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత, జాగ్రత్తగా గమనించి, మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లుగా ఆయన్ని సేవించడి. సేవించే ముందు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు లోబడి. ఇది మెయిన్ విషయం. ఈరోజు మన వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటంటే లోబడటం, అంటే సరెండరెన్స్ అంటాం కదా, దేవుడికి లోబడటం అనేది. సేమ్ అట్లాగే యాకోబు పత్రికలో కూడా నేను చదివించిన చోట ఏముంది? అది దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడన్నాడు. సో అక్కడ కూడా చెప్పబడిన మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండటం అనేది. సరే, దీనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మీకు అందరికీ కొద్దిగా పరిచయం ఉంటే, అంటే కొద్దిగా దేవుడి సేవకుల్లో కొద్దిగా పరిచయం ఉన్న ఆయనలో మంచిగా కొంచెం ఫేమస్ అయిన ఒక సేవకుడు ఎవరంటే జాన్ పైపర్ గారు. జాన్ పైపర్ గారు రేడియో వర్తమానాలు కూడా కొన్నాళ్ళు చెప్పాడు. ఆయన చెప్పిన సమయంలో నెదర్లాండ్స్లో మిరియం అన్న ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆయనకు ఫోన్ చేసిందంట ఒకరోజు. ఏమని ఫోన్ చేసిందంటే, బ్రదర్, నేను బయట చూస్తే బాగానే ఉన్నాను, నా ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ. ప్రతిరోజు మేము ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుంటాము, సాయంత్రం కూడా పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాము, మానకుండా నేను చర్చికి వెళ్తాను, అలాగే చర్చి సంబంధించిన ఏ కార్యాలైనా సరే అన్నింటిలో నేను పాలుపంపులు పొందుతాను, అన్నీ నేను చేస్తున్నాను. బయటంతా బాగానే ఉన్నట్లుంది, కానీ నాలోకి నేను చూసుకున్నప్పుడు ఏదో వెలిచి నాలో కనిపిస్తుంది. దాని కారణం ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగిందంట. దాని కారణం ఏంటని ప్రశ్న అడిగింది. ఎందుకంటే నేను అసలు సరైన క్రిస్టియానిటీలో ఉన్నానా, ఒకటి ప్రశ్న. రెండోది, అసలు నేను దేవుడికి సరెండర్ చేసుకోవాలి కదా, లోబడాలి కదా, ఆయనకు నిజంగా సంపూర్ణంగా లోబడి ఉన్నానా, నేను సంపూర్ణంగా లోబడ్డానని నాకు ఎలా తెలుస్తుంది, ఇలా నేను జీవిస్తే రేపు పొద్దున్న దేవుడి రాజ్యానికి వెళ్తానా అన్ని ప్రశ్నలు కొన్ని ఆయన దగ్గర సంధించడం జరిగింది. సరే, ఆయన చెప్పే జవాబు ఏదో చెప్పారు. అయితే ఇది ఆవిడ ఒక్క ప్రశ్న కాదు. ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్న 90% విశ్వాసుల పరిస్థితి ఇదే. ఏంటనంటే, మన ముందు చాలా పెనుసవాళ్ళు ఉన్నాయి. ఒకవైపు యుద్ధాల గురించి వార్తలు వింటున్నాం, ఇంకోటి యేసుక్రీస్తు రాకడ దగ్గర ఉందన్న వార్తలు వింటున్నాం. అయితే మనకందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఒక్కోసారి మానకుండా చర్చకు వస్తాము, మానకుండా వాక్యం వింటాము, అన్నిట్లో ఉంటాము. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, మనం ప్రభుతో ఉన్నామా, ప్రభు మనతో ఉన్నాడా? ఒకవేళ ఇవాళ మనం మరణించాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి? అలా కాదు, ప్రభువే మధ్యాకాశం ఇవాళ వచ్చాడు, ఆయన రాకడ వచ్చేసింది, ఎత్తబడతావు నువ్వు, ఎత్తబడే స్థాయి నీకుందా? ఇవి ఇలా మనం ప్రశ్న వేసుకుంటే ఇవన్నీ మనకి జవాబులు చిక్కని ప్రశ్నలే. ఎందుకు జవాబు చిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి అని మనం ఈ రోజున ఖచ్చితంగా ఒకసారి మనం
పరీక్ష చేసుకోవాలి. ఒకసారి అన్నయ్య మీకు గుర్తుందో లేదో ఇక్కడ మన చర్చిలోనే ఎస్కటాలజీ గురించి ఒక మాట చెప్పారు. అంటే భవిష్యత్తులో వచ్చి జరగబోయే విషయాల గురించి అని చెప్తూ ఒక మాట అన్నారు. ఏంటంటే ప్రభు యొక్క రాకడ ఎప్పుడు, ఆయన ఎప్పుడు వస్తాడు, లేకపోతే దైవ విరోధి అయిన వాడు ఎలా బయటపడతాడు, అలాగే మనం ఎలా సిద్ధపడాలి, వాటి గురించి మీరు ఆలోచించకండి అని అన్నాడు. అది దేవుడు చెప్పాడు, కానీ వాటి గురించి మీరు ఆలోచించద్దు. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాటికంటే ముందుగా మానవ జీవితానికి మరొక థ్రెట్ ఉంది, అంటే మరొక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే మరణం. ఎప్పుడో ప్రభు రాకడ వస్తుందని కాదు, ముందు దానికంటే ముందు మీ మరణం ఇప్పుడు మీ పక్కన ఉంటుంది. కాబట్టి మరణిస్తే దేవుడితో ఉంటామా అన్నది ఒక ముందు మీ ఉందని ప్రశ్న. రెండోది, ఒకవేళ ఆయన రాకడ వచ్చినా సరే సిద్ధపడే స్థితి మన దగ్గర ఉందా? అప్పుడు గురించి కాదు, ఏ రోజు నీకు ఇస్తే అదే నీ లాస్ట్ డే అనుకొని ఆ రోజు నువ్వు ప్రభు కోసం జీవించాలి అని ఒక మాట చెప్పారు ఆ రోజున. సో ఇప్పుడు అదే ప్రశ్న మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. ఈరోజు ప్రభు వచ్చినా లేక మరణం అవ్వాల్సి వచ్చినా ఈ రోజుకు మనం జీవించున్నామా? జీవించున్నామంటే శారీరకంగా జీవించడం కాదు, ఆత్మీయంగా బ్రతుకున్న స్థితిలో మనము ఉన్నామా అన్నది ఈరోజు మన ముందున్న ప్రశ్న. అంతేకాకుండా ఇంకో మాట మనం చెప్పుకుంటే, ఒకవేళ దేవుడు అక్కడ వస్తే నేను ఎత్తబడగలనని మీలో చేతులు ఎత్తమని అంటే ఎంతమంది చేతులు ఎత్తగలరు? ఒకళ్ళు చనిపోతే దేవుడితోనే ఉంటానని ధైర్యంగా మిగిలి ఎంతమంది చెప్పగలరు? చేతులు ఎత్తనంటే ఎంతమంది ఎత్తగలరు? ఎందుకు మనకు ధైర్యం చాలతలా? ఎందుకు మనం ఇట్లాంటి అనిశ్చితమైన పరిస్థితుల్లో ప్రశ్న జవాబు రెండు మన దగ్గర ఉంటాయి, కానీ ఏం చేయలేని అర్థం కానీ ఆ మధ్యస్థమైన స్థితిలో ఎందుకు ఉండిపోయాము, దీనికి అంతటి కారణం ఏంటి అన్నది ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఆత్మీయంగా చాలా నష్టపోతాం. సో అందుకని ఈ యొక్క వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావటానికి నేను సాహసం చేశాను. ఎందుకు ధైర్యంగా మనం చేతులు ఎత్తలేము, ఎందుకు ధైర్యంగా మనం చెప్పలేకపోతున్నాము? అంతేకాదు, ఒకవేళ ప్రభు రాకడొస్తే ఎంతమంది, ఇన్ని చర్చెస్లో ఇంతమంది జనం నిండుతుంటే ఎంతమంది దేవుడు రాకడ సమయంలో ఎత్తపడగలరంటే వేళ్ల మీద లెక్క పెట్టే ఎంతమంది. ఏంటి మరి మిగిలిన వాళ్ళందరూ ఏమైనట్లు? ఎందుకు ఆ పరిస్థితి మిగిలిన వాళ్ళందరిలో ఉండిపోయింది? వచ్చి వెళ్ళిపోదామా? నీకు మరణం ఉందన్న సంగతి నీకు తెలుసు కదా, మరణం తర్వాత తీర్పు ఉందన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి తీర్పు దగ్గర నిలబడినప్పుడు జవాబు చెప్పుకోవాలని కూడా కొన్ని వందల సార్లు ఇక్కడ వర్తమానాలు విన్నావు కదా, విని కూడా జవాబు చెప్పుకోలేని స్థితిలోకి నువ్వు ఎందుకు వచ్చావు? దీనికి అంతటి కారణం ఏంటి? ఇంత అనిశ్చితమైన పరిస్థితిలో మనం ఎందుకు కొట్టుమిట్టాడాల్సిన స్థితి వచ్చింది? ఎక్కడ లోపం జరుగుతుంది అనే దానికి ముందు మనం తెలుసుకునే ముందు మీ ముందుకు మన స్థితి ఎట్లా ఉందో ప్రస్తుతానికి చెప్తా. అంటే విశ్వాసులుగా మన స్థితి, బయట సంగతి వద్దు, విశ్వాసులుగా మన స్థితిలో ఎట్లా ఉందో కొంచెం చెప్తాను. సంపూర్ణంగా లోబడటం అంటే ఏంటో మనకు తెలియదు, దేవుడికి లోబడిన జీవితం ఏంటో మనకి తెలియదు, కానీ ప్రభు రాజ్యం మనకు కావాలి. మన గురించి చెప్తున్నా. దేవుడికి సంపూర్ణంగా లోబడటం అంటే తెలియదు, నెక్స్ట్ లోబడిన జీవితం ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవుడి రాజ్యం మాత్రం మనకి అందరికీ కావాలి. అట్లాగే నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకోవు, కానీ నీ జీవితంలో మాత్రం ప్రభు కార్యాలన్నీ జరిగిపోవాలి. నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇచ్చేయాలి. నీ కూతురికి డాక్టర్ పోస్ట్ కావాలంటే ఇచ్చేయాలి, నీ కొడుకు ఇంజనీర్ అవ్వాలంటే అయిపోవాలి, నీ కారు కావాలన్నా బంగ్లా కావాలన్నా ఏది అడిగినా సరే దేవుడు నీకు ఇచ్చేయాలి. బట్ నువ్వు మాత్రం దేవుడికి సంపూర్ణంగా అప్పగించుకోవు. అట్లాగే నువ్వు బలిపీఠం మీద బలిగా అర్పించుకోవు, ప్రభు కోసం నువ్వు చావు, కానీ నీ యొక్క ఆరాధన మాత్రం ధూపంగా దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి. అలాగే పాపాలు ఒప్పుకుంటావు కానీ విడిచిపెట్టవు, కానీ దేవుడి కనికరం మాత్రం నీ మీద విస్తారంగా రావాలి. ఇవి మన యొక్క క్రైస్తవుల స్థితి చెప్తున్నాను. అంతేకాదు నువ్వు పరిశుద్ధీకరించుకోవు, కానీ రేపు పొద్దున పరిశుద్ధుల రాజ్యంలో నీకు స్థానం కావాలి. అవునా? అలాగే నువ్వు ఆయన వద్దకు రావు, కానీ ఆయనే నీ దగ్గరికి రావాలి. ఇదేగా మీ ఆశలు. నువ్వు రావు ఆయన దగ్గరికి, ఆయన సన్నిధిలో ఎట్లా ఉండాలో నేర్చుకోవు, కానీ ఆయన నీ దగ్గరికి రావాలి. నువ్వు నీ హృదయ తలుపు మాత్రం నువ్వు మూచుంచుతావు, ఆయన వచ్చి తలుపు బయట నిలబడి నీకు తట్టాలి. నీవు నీ దేవుడికి లోపడవు, నువ్వు ఆయనకు అప్పగించుకోవు, కానీ ఆయన ఆత్మకార్యం నీలో జరిగిపోవాలి. సంపూర్ణమైన మార్పు నీకు వచ్చేయాలి. అంతేకాదు నువ్వేమీ చిగురించావు, దేవుడి దగ్గరికి వచ్చి మొక్కగా మరలా నూతనమైన జీవితంలోకి వచ్చావు, కానీ ఒక్కరి దగ్గర కూడా ఫలాలు లేవు. రేపు నీకు ఇచ్చే జవాబు ఫలాలను బట్టేగా. మరి అది ఎందుకు మర్చిపోయాం మనం? చెప్పండి ఒకసారి. మారు మనసు ఉండదు, లోబడే జీవితం ఉండదు,
పరీక్షించుకునే హృదయం ఉండదు. కానీ ఒక్క మాట చెప్పేస్తాం, మేము ప్రభు బిడ్డలమని. చెల్లుద్దా నువ్వు చెప్పే మాట? నువ్వు చెప్పే మాట చెల్లుతుందా? బయట జనం దగ్గర చెల్లుతుందేమో, కానీ నీ దేవుడి దగ్గర చెల్లుతుందా? ఈరోజు ఇవన్నీ మన యొక్క స్థితి అన్నమాట. ఇలాంటి స్థితి దగ్గర మనము దేవుడితో ఏ సంబంధం లేకుండా ఉండి దేవుడి బిడ్డలని చెప్పుకుంటూ బహిరంగంగా దేవుడిని ఎంత అవమానపరుస్తున్నామో మీకు తెలుసా సంగతి? ఎంత అవమానపరుస్తున్నామో తెలుసా? ఎవరిని యజమానుడు అయి ఉన్నాడో, ఎవరు నిన్ను వెల ఇచ్చి తన కుమారుని రక్తాన్ని వెలగ ఇచ్చి నిన్ను కొన్నాడో, ఆ వెల ఇచ్చి కొన్న నీ దేవుణ్ణి దగ్గరికి నువ్వు తిరిగి రావట్లేదు అంటే అర్థమేంటి తెలుసా నీకు? ఆయన సార్వభౌమాధికారిని నువ్వు ధిక్కరిస్తున్నావు అని, ఆయన్ని వ్యతిరేకించి నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావని. దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకునే దగ్గర సరైన సమర్పణ లేకుండా నీ స్వయాన్ని పీఠం ఎక్కించి దేవుడిని పక్కకు తోసినటువంటి స్థితి అన్నమాట ఈరోజు మనది. అదే స్థితిలో ఉండిపోయి అలాగే ఉండిపోయి ఈరోజు మనం అందరం ఏమనుకుంటున్నామంటే బ్రతుకున్నాము అని అనుకుంటున్నాం. కానీ దేవుడు చూసి ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక మీ అందరికీ తెలుసు కదా. ఆయన చూసినప్పుడు అంట మనం చచ్చిన వారు ఉంటే ఆయన తన కుమారుడితో కూడా మనం బ్రతికించాను అని అన్నాడు. అంటే జీవమైన దేవుడి దగ్గరకు ఉంటూనే చచ్చిన వాళ్ళలాగా ఉన్నాం ఈ రోజున. జవాబు చెప్పరా వెళ్తావా దేవుడు అక్కడ వస్తే అంటే జవాబు చెప్పలేని స్థితిలోకి వచ్చాం. ప్రార్థన చేస్తే ఒక్క ప్రార్థనకు జవాబు రాని స్థితిలో ఉన్నాం. ఏంటి ఇదంతా? ఎందుకు? ఎక్కడొచ్చింది ఈ తేడా అంతా మనలో? ఎందుకు ఇంత తేడా వచ్చి మనం కొట్టుమిట్లాడే పరిస్థితిలోకి వెళ్ళిపోయాము అని అన్నప్పుడు ఈరోజు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చదివిన వర్తమానంలో ఉంది, దేవునికి లోబడి ఉండుడి. ఎక్కడ కంప్లీట్ సరెండరెన్స్ అనేది అంటే దేవుడికి సంపూర్ణంగా లోబడి ఉండటం అనేది ఏ వ్యక్తి జీవితంలో మిస్ అయిందో, ఆ మిస్ అయిన ప్రతి వ్యక్తి జీవితంలో ఇదే అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మన ముందున్న లోపం ఏంటి అని అంటే, నిన్ను నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నావా? దేవుడి బిడ్డని నువ్వు చెప్తున్నావు, ఆయన చెప్తాడా నా బిడ్డ అని? ఇది ముందేసుకోవాల్సిన ప్రశ్న మనకి. నువ్వు దేవుడి కోసం అని ఒప్పుకున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, కరెక్టే. విడిచిపెట్టేవా? పాపాలు ఒప్పుకోలేదని నేను నమ్మను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 100% అందరూ పాపాలు ఒప్పుకున్న వాళ్ళే. ఒప్పుకున్నవాడు కాదు ఎవడు కనికరం పొందుతాడు? ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందును. విడిచిపెట్టావా? లేదు. అన్నిటికంటే అత్యంత ముఖ్య విషయం ఏంటంటే, దేవుడికి సంపూర్ణంగా మనం లోబడ్డామా? ఇది మనకు అర్థం అవ్వాల్సిన విషయం. లోబడనంత వరకు నీ జీవితంలో ఈ అనిశ్చిత పరిస్థితి ఎలాగే కొనసాగుతుంది. ప్రార్థన చేయాలనుకుంటావు, చేయలేవు. అంతే. పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, ఉండలేవు. అంతేకాదు దేవుడి కొరకు జీవించాలనుకుంటావు, జీవించలేవు. ఏ పని నీకు సాధ్యం కాదు. ఎందుకంటే అవేవి నీ పరిధిలో లేవు. అవన్నీ ఉన్నది ఎవరి పరిధిలో అంటే దేవుని పరిధిలో ఉన్నాయి. దేవుని పరిధిలో ఉన్న విషయాలు నువ్వు చేయాలనుకుంటే ఎట్లా చేస్తావు? చేయలేవు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని అంటే నిన్ను నువ్వు దేవునికి సరెండర్ చేసుకుంటాం, అంటే సంపూర్ణంగా సమర్పించుకుంటాం, అంటే అప్పగించుకుంటాం, ఆయనకి లోబడి ఉండటం. ఇది మన జీవితాల్లో జరగక ఈ రోజుల్లో 90 to 95% క్రిస్టియానిటీ దేవుడి రాజ్యానికి దూరంగానే ఉన్నారు. అందరం భక్తులమే, కానీ ఎవరు దేవుడి రాజ్యానికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇవాళ ఒక ప్రశ్న వేసుకోండి, నిజంగా మీ హృదయానికి యజమానుడు మీ దేవుడేనా మీరా? దేవుడికి మీరు లోబడి ఉన్నారా? దేవుడి చిత్త ప్రకారం నడుస్తున్నారా? లేకపోతే మీ చిత్త ప్రకారం నడుస్తున్నారంటే 99% మన చిత్త ప్రకారం మనం నడుస్తాం. దేవుడి చిత్తానికి ఎక్కడ మన జీవితంలో స్థానం అనేది ఇవ్వట్లేదు. సరే, అయితే ఇప్పుడు ఏంటంటే ఇంత మొదలు దేవునికి లోబడి ఉండి అంటే కంప్లీట్ సరెండరెన్స్, అంటే సంపూర్ణంగా ప్రభువుకి అప్పగించుకుంటాం. అంటే ఏంటి చూద్దాం, అది బైబిల్లోనే చూద్దాము, మీకు నేను చూపిస్తాను. అయితే కంప్లీట్ సరెండరెన్స్ అన్నది ఏంటి అన్నది చెప్పే ముందు మీకు ఒక వాక్యం నేను చూపిస్తాను. సంపూర్ణంగా దేవుడికి లోబడటం అంటే ఏంటంటే, అది నేను చూపించే వాక్యం కంప్లీట్గా కాదు, కానీ కొంతవరకు ఉంది దాంట్లో. అంతవరకు విని దాని ప్రకారంగా ఇంకేమేమో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి లోబడటం అంటే ఏంటి, సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకోవటం అంటే ఏంటి, సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము, ఎలా బైబిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నది కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, ఒకసారి చూడండి. దేవునికి సంపూర్ణంగా లోబడటం అంటే ఏంటి అన్నదానికి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయం నేనే చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. 4వ వచనం మీరు చూసుకోండి చాలు. నేను ఎందుకంటే 3వ వచనం మధ్య నుంచి చదవాలి, సో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. నేను చదువుతాను. పేజ్ 151, 157 పాత నిబంధన రెగ్యులర్ బైబిల్ నేను చదువుతున్నాను. ఏలయనగా
మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇది సరెండరెన్స్, కంప్లీట్ సరెండరెన్స్ అంటే కొంత ఇచ్చాడు. ఇక్కడ చాలా వరకు ఇచ్చాడండి, చాలా వరకు ఇచ్చాడు. ఏం చెప్పాడు ఇందులో మాటలు మీకు నేను వినిపిస్తాను. ఫస్ట్ ఏం చెప్పాడంటే మీ దేవుడిని యెహోవాకు లోబడి. వన్స్ అగైన్ మళ్ళీ అదే ఫస్ట్ మాట ఏంటది? కంప్లీట్గా మీ దేవుడికి లోబడి ఉండాలి. సరెండరెన్స్ కంప్లీట్గా సంపూర్ణంగా నీ దేవుడికి లోబడి ఉండాలి. ఫస్ట్ లోబడి ఉండి ఇంకేం చేయాలంట? లోబడి ఉండటం అంటే భయపడటము, తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటము, ఆయన మాట వినటము, ఆయన సేవించడము, ఆయన హత్తుకొని ఉండటం. ఇవన్నీ కలిపి దేంట్లో భాగాలు? లోబడి ఉండటం, సంపూర్ణంగా ప్రభుకు లోబడి ఉండటంలో భాగాలు. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, ఎన్నిట్లో మీరున్నారు? కొన్నిట్లో మీరుంటే సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నట్లా, సంపూర్ణంగా దేవుడికి లోబడి ఉన్నట్లా? లేకపోతే మరి దేవుడికి లోబడి ఉండకుండా దేవుడి రాజ్యంలో ఉండాలని మీరు ఎట్లా ఆశపడుతున్నారు? అది పరిశుద్ధుల రాజ్యం. నువ్వు పరిశుద్ధుడైనా ఆయన కుమారుడైనా క్రీస్తు స్వరూపానికి రావట్లేదు. రాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, కానీ నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. ఇది న్యాయమేనా? మనకున్నటువంటి ఈ యొక్క ఆశ న్యాయమైంది ఎప్పుడు కాదు. కాబట్టి ఎందుకు మనం గెలవలేకపోతున్నాము? ఎందుకు పాపంపై జయం లేదు? ఎందుకు మనకు లోకం మీద జయం లేదు? ఎందుకు మన పరిస్థితుల దగ్గర జయం లేదు? ఎందుకు ప్రభు దగ్గర జవాబు లేదు అంటే వీటన్నిటి ఒక్క సమాధానం, నువ్వు సంపూర్ణంగా ప్రభువుకి లోబడి ఉండలేదు. సో ఈరోజు సంపూర్ణంగా లోబడి ఉండటం అంటే ఏంటి? ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో కొన్ని ఉదాహరణలు బైబిల్ ద్వారా చూసి, అలా లేకపోతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడిగి తిరిగి సరిచేయమని చెప్పి సంపూర్ణంగా లోబడేట్లుగా చేయమని ప్రభు పాదాలు బట్టి ప్రార్థించేద్దాం. చూడండి, ముందుగా మీకు బైబిల్లో సంపూర్ణంగా ఆ దేవునికి లోబడటం అన్న విషయం దగ్గర రెండు భాగాలు చేయొచ్చు. ఒకటి ప్రభుని అంగీకరించే వరకు ఒక భాగము, ప్రభుని అంగీకరించిన తర్వాత ఒక భాగము. లోబడటం అనేది రెండు పార్టీలుగా ఉంటుంది క్రైస్తవ జీవితంలో. ప్రభు దగ్గరికి వచ్చే ముందు ఒక భాగం ఉంటుంది, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక భాగం ఉంటుంది లోబడటం అనేది. ఇప్పుడు ముందు నేనేం చెప్తానంటే, ప్రభు దగ్గరికి వచ్చే ముందు సరెండరెన్స్ అంటే లోబడటంలో ఆయనకు అప్పగించుకోవటం ఎలా ఉంటుంది అన్నది, దేన్ని ప్రభుకు లోబడటం అంటారు, సంపూర్ణంగా మనం సమర్పించుకుంటాం అంటారు అన్నది, సంపూర్ణంగా లోబడటం అంటారని బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. మనం చూడండి, లూకాసు వార్త మీకు అందరికీ తెలిసిందే, అన్నయ్య కూడా చాలాసార్లు ఇది మెసేజ్గా కూడా చెప్పారు. ముగ్గురు దొంగలని ఒకసారి మాకు చెప్పారు, అక్కడ షెడ్లో చెప్పారు. అందులోంచి ఒక భాగం మీకు చూపిస్తాను. 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము నేను చదువుతాను. 18వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు ఒకటికి నేనేం చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషునని ఎలా చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. విచారింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నానని. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినదంతయు అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు నువ్వు పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అయితే ఇప్పుడేం జరిగింది ఇక్కడ? యేసు ఇప్పుడేమన్నాడు? మిక్కిలి వెంబడించిన అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి, ఆశ గలవారు దేవుడి రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. ఓకే, ఇక్కడ వదిలేసేయండి. అంటే సరెండరెన్స్ అంటే ప్రభువుకి అప్పగించుకోవటం, లేకపోతే లోబడి ఉండటం అంటే ఏంటో ఒక మాట ఇక్కడ చెప్పారు. ఏంటనంటే, ఒక వ్యక్తి వచ్చాడు, ధనవంతుడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, ఏమనంటే, అయ్యా, నేను దేవుడి రాజ్యంలో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్నాడు. సేమ్ మనలాగే మన కేటగిరీ మొత్తం ఆశ ఉండి వచ్చాడు. అంటే ప్రభు అన్నాడు, ఇదిగో పలానా చెయ్యాను. ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తూనే ఉన్నాను అన్నాడు. ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్టే. ఆదివారం మానను, చర్చిలో పని ఉందంటే మానను, కానుకలు ఇమ్మంటే ఆపను, ఏదైనా సరే చర్చి పని అంటే అంతే ముందే. అవునా? అతను ఏమన్నాడు? అట్లాగే ప్రభు చెప్పిన ఏమన్నాడు? అన్నీ చిన్నప్పటి నుంచి నేను చేస్తానే ఉన్నాను. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది అని అన్నాడు.
ఏ రోజున ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ దగ్గరికి వచ్చే దగ్గర నాకున్న కొదివేంటో చూపించమని ఒక్కసారని మీరు ప్రశ్నేశారా? మీ ప్రభు ఎంత మంచిదో తెలుసా? మీరు అడిగితే చెప్పటానికి రెడీగా ఉన్నాడు, కానీ అడిగే బుద్ధే మనకు లేదు. ఆయన దగ్గర అడుగుతాక మనకి ఇష్టం ఉండదు, పైకి ఎక్కడ లోపం చూపిస్తాడని భయం కూడా కొంతమందికి. ఒక్కటి లోపం ఉందా నీకు, ఆ ఒక్కటి సరి చేసుకోని అన్నాడు. ఏంటంటే అతనుకున్నది ఆస్తిని బట్టి అతను తాను హెచ్చించుకునే పరిస్థితి ఏదో మొత్తానికి అది వదిలిపెట్టేసి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. 2 మాటలు చెప్పాడు. ఏమన్నాడు? నీకున్నది వదిలిపెట్టు, రెండోది నన్ను వెంబడించాను. ఇది ఫస్ట్గా ఒక వ్యక్తి దేవుడికి లోబడ్డాడంటే సింబల్ ఈ 2. నీకున్నది విడిచిపెట్టు, నన్ను వెంబడించన్నాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు వేసుకోండి, మీ ప్రశ్న వేసుకోండి. మీరు ఎంతమంది మీకున్నటువంటి దేవుడికి ఇష్టం లేనిటివి ఇంకా మీ దగ్గర ఉంచుకున్నారు, విడిచిపెట్టారా? ఫస్ట్ ప్రశ్న వేసుకోండి. రెండోది ఏంటి? అక్కడే మనం తీసుకోవాల్సింది, ఆయన మాట విని ఆయనకు లోబడి వచ్చావా? ఆయన వెంబడించమన్నాడు కదా, ఆయన మాటకు లోబడ్డాడు. కానీ అతను ఏం చేశాడు? వినకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ మీకు అర్థమైపోయింది లోబడే దగ్గర ఉండేది ఏంటి? లోబడే దగ్గర ఏంటి విన్నది? ఆయనకి ఇష్టం లేని వదులుకుంటాము, రెండోది ఆయన వెంబడించడం. ఈ 2 జరగాలి. ఆయన వెంబడించే దగ్గర ఆయనకి ఇష్టం లేని ప్రతిదీ నువ్వు వదలాలి. ఈ రోజుల్లో చర్చిలో కూర్చున్న వాళ్ళు మీలో ఎంతమంది ప్రభుకి ఇష్టం లేని నేను వదిలేశాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ప్రభువు కావాలి, మనకున్న ప్రతిదీ కావాలి. ప్రభువు కావాలి, లోకాశలు కావాలి. ప్రభువు కావాలి, పరలోక రాజ్యం కావాలి, లోకంలోనూ అన్నీ కావాలి. ఇది ఎట్లా సాధ్యం అండి? ఇది ఎట్లా సాధ్యం? కుదురుతుందా ఇది? అయినా సరే మనం అన్నీ కోరుకుంటాం. అంటే దీన్నే ద్విమనస్కత్వము అని అన్నాడు కదా. 2 మనసులు కలిగి ఉంటాం. 2 మనసులు కలిగి ఉన్నవాడు చాలా 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 దీనాతిదీనమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఫస్ట్ ఏంటంటే లోబడి దగ్గర ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అన్నది ఒక వ్యక్తి దగ్గర చూసాము. సేమ్ పక్కన అధ్యాయంలోనే 19వ అధ్యాయంలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గర ఏం జరిగిందో చూద్దాం. చూడండి 19వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రావును రానయ్యుండాను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయ వెళ్ళానని చాలా సనుగుకునేది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దన అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 అంతల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదని. రెండోది అంటే దేవుడికి లోబడటం అంటే ఏంటో ఇందాక చెప్పుకున్నాం. ఒక వ్యక్తిని అడిగాడు, చెప్పాడు ప్రభు, అతను లోబట్టకు ఇష్టపడలేదు. ఇప్పుడు రెండో వ్యక్తి వచ్చాడు, ఇతను కూడా ధనవంతుడే. కానీ జనం అందరూ కలిపి ఒక పేరు పెట్టారు అతనికి. ఏమని పేరు పెట్టారు? పాపి అని ఒక పేరు పెట్టి టైటిల్ ఇచ్చి వదిలేస్తే సరే అతను ఏంటంటే యేసుప్రభు ఆ దారిని వస్తుంటే చూద్దాం అనుకున్నాడు. జనం మధ్యలో కనబట్టలేదు. సరే మేడి చెట్టు ఎక్కాడు, మీ అందరూ తెలుసు కదా, అనేవాడు పాట కూడా రాశారు. అక్కడ చూశారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకని? అతని స్థితి ఏంటంటే పాపి అని ముద్ర వేశారు కాబట్టి చూడటానికి కూడా జనాలు ఎవరో ఇష్టపడలే, అట్లాగే ఉన్నాడు. కానీ అందరూ మర్చిపోయిన వ్యక్తిని ఒక ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడికి వచ్చి, జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని ఒక మాట చెప్పాడు. అని చెప్పగానే గబగబ సంతోషంతో దిగి వచ్చాడంట. సంతోషం దిగి ఆయన చేర్చుకొని అన్నాడు. అయితే అక్కడ అందరూ ఏమని అనుకుంటున్నారు? ఈయన పాపి అయిన మానవుడు కదా, మనిషిని ఎట్లా చేర్చుకుంటున్నాడు, అతని ఇంటికి ఎట్లా వెళ్తున్నాడు, ఇతను పాపి కదా అని అన్నాడు. ఇప్పుడు సణుగులైనా గుణుగులైనా వినపడితే కొంత ఇప్పుడు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభు కదా. ఇప్పుడు వాళ్ళు అనుకున్న మాట తెలీదా? సరే పక్క నుంచి ఏదో ఎవరో ఒకరు గుణుక్కున్న ఏదో చేసినా ఆ మాట జక్కి నోటిని పడి ఉండకపోవచ్చా? పడవచ్చు. కానీ అప్పుడు అనుకున్నాడు అనమాట, ప్రభువుని నా ఇంటికి తీసుకెళ్తున్నానంటే నేను ప్రభువుకు లోబడటానికి ఆటంకంగా ఏముంది అన్నది ఫస్ట్ తను క్వశ్చన్ వేసుకున్నాడు. క్వశ్చన్ వేసుకోగానే తనకు అర్థమైంది. ఏమని? ఆస్తి అని. ఇందాక యవనస్తుడు ఏం చేశాడు? ధనవంతుడైన వాడు ఏం చేశాడు? నీకు ఒకటి కుదువుకుందరు అబ్బాయి, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించాను అన్నాడు. అతను విడిచిపెట్టుకుంటాకి ఇష్టపడలా.
జక్కీ దగ్గరికి వచ్చేటప్పుడు జక్కీ ఏమంటున్నాడంటే, చూడండి, ఫస్ట్ చెప్పలా ఎవరు, కానీ ఆయన ఇంట్లో చేర్చుకునేటప్పుడు నా దగ్గర ఉన్న అభ్యంతరం ఏంటి, అబ్జెక్షన్ ఏంటి, ఎందుకు నేను ఆయనకు లోపడాలంటే నాకున్నటువంటి ఆ యొక్క అభ్యంతరం ఏంటన్నది ఆలోచించుకొని వెంటనే ఇంట్లో తీసుకెళ్లే ముందు ఒక మాట అన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. చెప్పాడా ఇవ్వమని ప్రభు? ఏమన్నా అతనితో చెప్పాడు, ఏమన్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వని. ఈయన దగ్గరకు చెప్పలా, కానీ ముందుగా అనౌన్స్ చేశాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా సరే అక్రమంగా మళ్ళీ తీసుకుంటే, అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 గంటలు చెల్లిస్తాను అన్నాడు. 4 గంటలు చెల్లిస్తే ఎక్కడ ఆస్తి ఉండొచ్చా? ఉండకపోవచ్చు. కానీ అంటే ఏంటంటే, నువ్వు నాకు కావాలి అన్న దగ్గర నాకున్న ప్రతిదీ నేను విడిచిపెట్టుకుంటాక నేను రెడీగా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, ఇతడును అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఇది ప్రశ్న వచ్చినప్పుడు, మీరందరూ రక్షణ పొందిన వాళ్ళే కదా, రక్షణ పొందిన వాళ్ళే చర్చకు వచ్చిన వాళ్ళు అని అంటారు. మరి మీరు రక్షణ పొందినప్పుడు మీ ప్రభువుకి అభ్యంతరం అయింది, మీరు విడిచిపెట్టుకున్నారా? ఇంకా మీ హృదయంలో అట్టి పెట్టుకున్నారా? మీరు హృదయంలో అట్టి పెట్టుకుని ఉంటే మీరు సంపూర్ణంగా ప్రభువుకు లోబడిన వారు కాదు. కాబట్టి ప్రభువుకి సంపూర్ణంగా లోబడిన హృదయం దగ్గర ప్రభువు ఎప్పుడు కార్యం చేయడు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సంపూర్ణంగా లోబడిన హృదయం దగ్గర ప్రభు ఎప్పుడు కార్యం చేయడు. ఇవాళ ప్రశ్న ఏంటంటే, నీకు నీ దేవుడికి అడ్డంగా ఉన్నది ఏంటి? అది మీరు ప్రశ్నించుకోవాల్సింది. ఎందుకు ప్రభు దగ్గరికి వస్తే నీ ప్రార్థన అంగీకారయోగ్యం కావట్లేదు? ఎందుకు ప్రభు దగ్గరికి వస్తే ప్రార్థన చేసుకున్న హృదయం నీకు ఉండలేదు? ఎందుకు ప్రభు దగ్గరికి వస్తే ప్రభుని బట్టి ఆనందించే హృదయం నీ దగ్గర లేకుండా పోతుంది? ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్తే ఏకాగ్రతతో ఆయన ప్రార్థన చేసే స్థితి కూడా నీ దగ్గర లేకుండా పోతుంది? ఏంటంటే, సంథింగ్ ఈజ్ దేర్, ఏదో అడ్డం ఉంది, ఏదో అబ్జెక్షన్ ఉంది. నువ్వు ప్రభు దగ్గర లోబడకుండా ఉండటానికి ఏదో ఒక ఆటంకం ఉంది. ఆ ఆటంకం ఏంటన్నది తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు తిరిగి ఆయన దగ్గర విడిచిపెట్టి ఆయనకి లోబడితే ప్రభు కార్యం నీ జీవితంలో చూస్తావు. ఒకవేళ నువ్వు రక్షణలోకి వచ్చాను అని భౌతికంగా ఏమైనా అనుకున్నా, లేకపోతే బాప్తిసం తీసుకుని నేను రక్షణలోకి వచ్చేసాను నువ్వు అనుకున్నా, నువ్వు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నట్లకే. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రభు కోసం నీకున్నది విడిచిపెట్టకుండా ఏదో నీటి బాప్తిసం తీసుకున్నాను నేను వచ్చేసానని నువ్వు అనుకుంటే చాలా చాలా తప్పు. మీకు ఉదాహరణ అర్థమవుతా ఒక మాట చెప్తాను. మా బావమరిది గారు ఒక ఆయన ఉండేవాడు, వేరే చర్చి వద్దు, ఇక మనకు పేర్లు వద్దు అవేమను. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే తను అన్యుడిగా ఉండేవాడు, బట్ ప్రభువుని అంగీకరించి వచ్చాడు. వచ్చి నాతో ఏమన్నాడు తెలుసా, వచ్చి మాస్టర్ అండి అని అన్నాడు. మాస్టర్ అని అంటాడు. మాస్టర్ అండి, నేను రక్షణ తీసుకున్నాను తెలుసా అని అన్నాడు. ఏమన్నాడు? నేను రక్షణ తీసుకున్నాను తెలుసా అన్నాడు. మన ఆర్టీసీ డ్రైవర్గా చేసాడు ఇక్కడ గుడివాడిప్పుడు. నాకు అర్థం కాల, రక్షణ తీసుకున్నాను అన్నాడు. ఏంట్రా బాబు అని అనుకుంటున్నా. అదే పెద్ద కాలంలో తీసుకున్నాను వెళ్ళి అన్నాడు. ఎంతమంది ఆయన తీసుకునేదేంటి? తీసుకున్నదేంటి? బాప్తిసం తీసుకున్నాడు. కానీ వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పాడు? నువ్వు రక్షణలోకి వచ్చేవా అన్నాడు. నువ్వు విడిచిపెట్టుకుంటే రక్షణలోకి వస్తావరా బాబు అని చెప్పలా. ప్రభుకి ఇష్టం లేదు, నువ్వు వదిలితేనే నువ్వు దేవుడు రక్షణలోకి వస్తావని చెప్పలా. బాప్తిసం తీసుకుంటే నువ్వు దేవుడిలోకి వచ్చేసేవని చెప్పాడు. ఏమైపోద్ది హృదయం అది? ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన చనిపోయాడు. నాకు చాలా బాధ వేసింది. ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత ప్రభు నీ సన్నిధి చేర్చుకోమని ప్రార్థన చేయవచ్చా? మనం చేయటానికి మనకు అర్హత ఉందా? ఇది పరిస్థితి. కాబట్టి రక్షణ పొందాము అని అంటే నీ ప్రభుకి ఇష్టం లేదని విడిచిపెట్టుకున్నావా? ఇది మనకు కావాల్సింది. సంపూర్ణంగా లోబడే దగ్గర నీకున్న ప్రతిదీ నువ్వు విడిచిపెట్టుకుంటేనే ప్రభు దగ్గరికి వస్తావు. లేకపోతే యు ఆర్ ఎ ఫాల్స్ క్రిస్టియన్. నువ్వు ఒక అబద్ధ క్రైస్తవుడివి, అబద్ధాల్లో జీవించేవాడివి. సత్యాన్ని పక్కన పెట్టి సత్యమైన ప్రభువుని పక్కన పెట్టి అబద్ధాలతో కాపురం చేస్తూ ప్రభుత్వం ఉన్నానని చెప్పుకునేవాడు. సో ఇవాళ మనకి ఏం అబ్జెక్షన్ ఉన్నదని మనం చూసుకుందాం. లోబడి దగ్గర ఏం అభ్యంతరం ఉందని. సరే, ఇంతకు మొదలు ఏంటంటే, మనం ఎందుకు లోబడలేకపోతున్నామన్న దగ్గర ఒక చిన్న అభ్యంతరం ఉంది. చాలా వరకు మన జీవితాల్లో మన మనసే మనకి యజమాని. మన మనసే మనకి యజమాని. అది ఎటు చెప్తే అటు వింటావు. అది వాళ్ళని తిట్టమంటే తిడతావు, వాళ్ళని క్షమించవద్దంటే క్షమించవు. అది ఏం చెప్తే అట్లా తిరుగుతావు. కానీ గుర్తుపెట్టుకో, నీ మనసుని నీ యజమానులుగా చేసుకున్నంత కాలము నీ యజమానుడైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు నీ హృదయంలోకి రాడు. అది జరగదు. ఇందాక యవనస్తుడైన పిల్లడి దగ్గర మీరు ఏం చూశారు? అతని హృదయంలో అతని మనస్సు దేని మీద ఉంది? ధనం మీద ఉంది. అంటే అతని హృదయంలో దేవుడి స్థానం ఎవరికి ఇచ్చాడు? ధనానికి ఇచ్చాడు. ఈరోజు చాలామంది అంతే, క్రైస్తవులకు ఉన్నా సరే ధనానికి ఇచ్చేవాడు, ధనాన్ని దేవుడిగా చేసిన వాళ్ళు కొంతమంది,
పిల్లల్ని దేవుని స్థానంలో పెట్టిన వాళ్ళు కొంతమంది, అట్లాగే రకరకాల హోదాలు పదవులు దేవుడి స్థానంలో పెట్టిన వాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ అట్లా దేవుడి స్థానంలో పెడితే దేవుడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? నీ హృదయమైన సింహాసనం మీద రావాలి. అక్కడ వెళ్ళి నువ్వే కూర్చుంటావు, లేదంటే నీ పిల్లల్ని పెట్టుకుంటావు, లేదంటే నీ ధనాన్ని పెట్టుకుంటావు, లేదా నీ ఆస్తిపాస్తులు పెట్టుకుంటావు, ఏదో అక్కడ పెట్టుకున్నావు. ప్రభువా వచ్చి నా హృదయంలోకి రా అని అంటే వస్తాడా? అది జరిగే పైన. ఒక నిండా ఉన్న గ్లాసులోకి వచ్చి మళ్ళీ ఏమైనా నింపమంటే వల్ల అవుద్దా? అవ్వదు. అది ఖాళీ అయితేనే అప్పుడు అవుతుంది. సో అది జక్కయ్య దగ్గర చూసాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నీ మనసు నీకు యజమానుడు ఉంటే ఎప్పుడు ప్రభు నీ దగ్గరికి రాడు. కానీ ప్రభు నీ దగ్గరికి రావాలంటే ఆయన నీకు యజమానుడిగా మారాలి. మారాడా? ఆయన యజమానుడిగా మారినప్పుడు నువ్వేం చేయాలి అన్నది కొంచెం చెప్పుకుందాం మనం తర్వాత. అయితే ఇక్కడ ఒక విషయం మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, మీరు మారు మనసు పొందడం అంటే దేవుడి స్థానం, దేవునికి లోబడి ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇచ్చినప్పుడు ప్రభు ఎంతో సంతోషపడతాడు. ఎందుకు సంతోషపడతాడు చెప్పండి? మీరు దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇచ్చి ఆయనని మీ యజమానుడిగా చేసుకున్నప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. ఎందుకు సంతోషపడతాడు అంటే చెప్పండి, నేను చెప్తా చూడండి. దానికి కారణం ఏంటంటే అది నువ్వు ఆయన యజమానుడిగా చేసుకున్న తర్వాత నిన్ను నువ్వు యజమానుడిగా చేసుకొని, లేకపోతే నీ మనసును యజమానుడిగా చేసుకొని నీకు నువ్వు నష్టం తెచ్చుకొని నీ నష్టం యొక్క పర్యవసానం అగ్నిగంతకల్దామంటే గుండంలో వెళ్ళటానికి రెడీ అయిపోయావు. అక్కడికి వెళ్ళిపోయిన చోట తిరిగి ప్రభువుని యజమానుడిగా చేసుకున్న రోజున ఆయన ఎందుకు సంతోషిస్తారు తెలుసా? నేను అక్కడికి వెళ్లకుండా బయట తీసుకొస్తున్నారు బాబు, నాకు అవకాశం ఇచ్చాడని. కాబట్టి ప్రభువు కూడా సంతోషించేది దేన్ని బట్టి అంటే నిన్ను ఆ యొక్క పర్యవసానం దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షించడానికే ఆయన సంతోషపడతాడు. సో అందుకని ఏంటంటే మనం ప్రభువుకి లోబడి ఉండాలి. లోబడితేనే మన జీవితాలు ప్రభువుకి అప్పగించుకునే వాళ్ళం అవుతాం. ఎట్లాగా? అది కూడా సంపూర్ణంగా లోబడాలి. పార్షియల్గా ఎప్పుడు ఉండకూడదు. పార్షియల్గా మనం కనుక దేవుడి దగ్గర లోబడితే అది ఎప్పుడు మనకి హాని చేస్తుంది. అప్పుడు ప్రభువు కూడా నీ మాటగా వినడు. అటు నువ్వు చేసుకున్న నువ్వు విగ్రహంగా పెట్టుకున్నది ఏది నీకు సహాయం చేయదు. తిరిగి నువ్వేమవుతుందంటే దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజున మనకున్న లోపం ఏంటంటే దేవుడికి లోబడకుండా ఉండటము. దీని దగ్గర మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. అయితే మన భక్తి జీవితంలో సరే ఇది ఇంతవరకు ఏమి చెప్పామంటే దేని గురించి చెప్పాను ఇంతవరకు నేను అని అంటే, ఇదిగో ప్రభువు దగ్గరికి వచ్చే ముందు ఇప్పుడు చాలామంది మనలో యవనస్తులైన పిల్లలు రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో చెప్పా. ఇప్పుడు ఏం చెప్పాను? ప్రభుకి ఇష్టం లేనిది విడిచిపెట్టుకోవాలి, ప్రభు మాటకు మీరు లోబడి ఆయనను వెంబడించాలి, ఆయన చెప్పింది చేయాలి. ఓకే, అది ఆయనకి ఇష్టం లేనిది విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభులోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, సుదీర్ఘకాలంగా ఉన్నారు. 30 సంవత్సరాల అనుభవం అన్న అంటారు, కొంతమంది 40 సంవత్సరాల అనుభవం అన్న అంటారు, కొంతమంది 50 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. మరి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నావు నువ్వు, ఎందుకు నీ ప్రభు దగ్గర నీ ప్రార్థన తీసుకెళ్ళలేకపోతున్నావు? ఎందుకు నీ ప్రభు దగ్గర నీ ప్రార్థనకి జవాబు పొందలేకపోతున్నావు? అంటే యవనస్తులుగా ప్రభు దగ్గర రానాడు, వాళ్ళ దగ్గర వాళ్ళ లోపం అక్కడ ఉంటే నీ దగ్గర కూడా ఏదో లోపం ఉంది. ఆ లోపం సరి చేసుకుని ఆయన సంపూర్ణంగా లోబడితే నీకు జవాబు ఇవ్వటానికి ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. బట్ నీకు ఆయనకి అడ్డం ఉన్నాయి కదా అంటాడు కదా, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకి ఉన్నట్లు ఆయన హస్తములు కురచకాలేదు. నీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంకి వచ్చింది, మీ దోషములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. అంటే ఏదో ఒక అడ్డం ఉంటుంది. ఆ అడ్డం మూలంగా ప్రభు జవాబు నీకు రావట్లేదు. సో విశ్వాసులమైపోయి మనం ఇన్ని సంవత్సరాలని చెప్పుకున్న మనము ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఇవాళ ఈలోపు చచ్చిపోయి ఉన్నట్టు ఏమైపోయాడు అని, నువ్వేమైపోయాడు, మీరేమైపోయేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు వెళ్ళి చెప్పండి, ఎక్కడ ఉండేవాళ్ళు? జాగ్రత్తమ్మా, క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా క్రిటికల్. ప్రతిరోజు పరీక్షలు పెట్టుకోకపోతే, ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోకపోతే, దేవునికి అభ్యంతరమైంది మీలో ఉన్నాయో చూసుకోకపోతే, ప్రభువుకు లోబడకపోతే కట్ అయిపోతాం అంతే దేవునితో. ఎందుకనంటే ప్రభువుకి ఎవరు లోబడి ఉంటారో వాళ్ళ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఆయనేమి నీకు దాసుడు కాదు, ఆయనకు నువ్వు దాసుడివి. ఆయన వెలపెట్టి కొన్నవాడు, నువ్వు దాసుడు. ఆయన మాట నువ్వు వినాలి తప్ప నీ మాట ఆయన వినడు. పైగా ఆయన సార్వభౌమాధికారి, ఆయన ఏం చెప్తే అదే జరగాలని కోరుకుంటాడు, అదే జరిగిస్తాడు. సో ఆ విషయం దగ్గర నువ్వు లోపడకుండా ఉంటే నిన్ను ఎట్లా చేస్తాడు ఆయనకు అనుకున్న రూపంలోకి? కాబట్టి ఇప్పుడు మారిన మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అన్నది కొన్ని మాటలు మనం చూద్దాం. ఏంటంటే మన భక్తికి సంబంధించిన విషయంలో దేవుడి శక్తి మన జీవితంలో లేకుండా పోయింది. ఆ తిమోతికి రాసిన పత్రిక అంటారు కదా, పైకి భక్తి గలవారి కనిపించి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. అంటే నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కార్యం ఏది జరగట్లా.
జరగకపోయినా నువ్వు దేవుడి బిడ్డవే. అవునా? అవునా కదా? అదే కదా నువ్వు చెప్పుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు అదే ఏంటంటే దీనికి కారణం ఏంటి అంటే నీ జీవితంలో దేవుని శక్తి కనపడాలి, ఆయన కార్యం జరగాలంటే నువ్వు ఎంతగా ఆయనకి సరెండర్ అవుతావో అంతగా దేవుడి కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. ఎంతగా లోబడే కొందుకు, మరింత ఆయనకి దీనుడిపై ఆయనకి లోబడే కొందుకు ఆయన అద్భుతమైన కార్యాలు కూడా నీ జీవితంలో చూస్తావు. నువ్వు ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జవాబు ఇవ్వటాకైనా సిద్ధంగా ఉంటాడు. అలాంటివి జరగాలి అంటే మన దగ్గర కూడా నాకు 4 అభ్యంతరాలు ఉన్నాయి, 3-4 అభ్యంతరాలు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు నేను చూపిస్తాను, చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము నేను చదువుతాను నాన్న, ఎందుకంటే అక్కడ నుంచి వినపడు. మలాకీ రెగ్యులర్ బైబిల్లో 7:85 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇది ఆయన అడిగే ఫస్ట్ ప్రశ్న. అంటే విశ్వాసిగా మారిన తర్వాత మన జీవితాల్లో ఉండాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువుకి ప్రత్యేకమైనటువంటి స్థానం, అత్యున్నతమైన స్థానం నీ జీవితంలో ఇవ్వాలి. ఎందుకని? నా రక్షకుడు అన్నావు, నా యజమానుడు అన్నావు, నా విమోచకుడు అన్నావు, నన్ను బ్రతికించిన వాడు అన్నావు. ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయనకి ఇవ్వాల్సిన ఇన్ని మాటలు చెప్పినప్పుడు ఆయనకు ఉన్నతమైన స్థానం నీ జీవితంలో ఇవ్వాలి. కానీ అది ఇస్తున్నామా? ఇవ్వట్లా. తండ్రిని అయితే నాకు రావాల్సిన గౌరవం ఏదన్నాడు అంటే నాకు ఇవ్వాల్సిన స్థానం ఏదన్నాడు. నేను యజమానుని అయితే నాకు ఇవ్వాల్సిన స్థానం మీరు ఎక్కడిచ్చారు అని అన్నాడు. సో విశ్వాస జీవితాల్లో ఇది ఒక పెద్ద లోటు. ఏంటనంటే ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వకపోవటం మూలంగా మన జీవితాల్లో ప్రభు కార్యం జరగదు. ప్రభు కార్యం అనేది మన జీవితాల్లో జరగదు. చాలా చోట్ల జరిగేది ఏంటంటేనండి, ప్రభు దగ్గరికి వస్తాము, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేసే పని ఏంటనంటే ప్రభుకి అప్పగించుకుంటానికి ఇష్టపడం. మీకు నేను చెప్తే కొంచెం మీరు కొద్దిగా నవ్వు కూడా రావచ్చు. అన్నయ్య వాళ్ళకి తెలుసు, అన్నయ్య వాళ్ళకి రకరకాల బుక్స్ చదివారు కాబట్టి. ఎన్ డానియల్ గారని అది ఏ సంస్థ అది ఏంటండి అది డానియల్ గారు ఏ సంస్థ అది? ఎన్ డానియల్ గారు, జాషువా డానియల్ గారు, అలా ఎల్ఈఎఫ్ ఫౌండరు. అలాగే భక్సింగ్ గారి జీవితాలు మీరు చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే అది ప్రతి చిన్న విషయానికి దేవుడి దగ్గరికి వెళ్ళాడు అడిగారు. అది చూస్తే నువ్వు నవ్వుతావు, ఏంటి ఇట్లాంటి విషయాలు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని. వెళ్ళాలి. ఇప్పుడు ఆయన నీ యజమానుడు, నీకు ఇంత అర్థమవుతుందా ప్రభు ఎవరో, నీ తండ్రి దేవుడు ఎవరో నీకు అర్థమవుతుందా? ఆయన కుమారుణ్ణి ఖరీదుగా ఇచ్చి నిన్ను కొన్నాడు. నిన్ను కొంటాకి తన కుమారుని రక్తాన్ని ఖరీదుగా చెల్లించాడు. అక్కడ చెల్లించినప్పుడు దేవుడు నీకు యజమానుడు అయినప్పుడు నువ్వు ఆయన దాసుడివి. ఏ దాసుడైనా సరే, ఏ దాసుడైనా తన యజమానుడికి చెప్పకుండా ఏదైనా పని చేయొచ్చా? మరి మీరు ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు దేవుడు చెప్పకుండా ఎన్ని పనులు మీరు చేశారు, ఎన్ని పనులు చేస్తున్నారు? ఇదే ఇప్పుడు ఇక్కడ చెప్పేది. నేను తండ్రిని అయితే నాకు ఇవ్వాల్సిన స్థానం ఏదంటే నువ్వు నాకు ఏం చెప్పావు చేసే దగ్గర, నేను యజమానుని అయితే నాకు చెప్పకుండా నువ్వు ఎన్ని పనులు చేసావు అని అన్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వం, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వం, ఆయనకి చెందాల్సిన మహిమను ఆయన చెల్లించం. కానీ ఆయనకి పేరు ఇచ్చానని చెప్పి మొత్తం నువ్వు చేస్తావు. దాని మూలంగా నీ జీవితంలో ఏ కార్యం జరగకుండా ఆగిపోతుంది. దీనత్వం దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటే, రెండోది అంటే మనం దేవుడికి లోబడి దగ్గర ఉండాల్సిన లక్షణం ఏంటంటే నీ యజమానుడికి సంపూర్ణంగా అప్పగించుకుంటాము. ఆయన నీ యజమానుడని గుర్తించడము, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఆయనకి ఇవ్వటం. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే చూడండి, గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. టైం అవుతుందని ముగిస్తుంది, త్వరగా కానివ్వండి, మరి అయిపోతుంది. చదువు నాయన. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అని. నెక్స్ట్ రెండోది చాలా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాము,
ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వాలి నీ హృదయంలో. రెండోది ఏంటంటే నీకు నువ్వు చచ్చిపోవాలి. నీకు నువ్వు చచ్చిపోవాలి. ఇదేంట్రా బాబు చర్చికి వచ్చి కూర్చుంటే చచ్చిపోవాలని చెబుతున్నాడు బాగా. అంటే మన శరీరానికి చచ్చిపోవాలి, ఓకే, మన కోరికలకు చచ్చిపోవాలి, లోకానికి చచ్చిపోవాలి. ప్రభువు కోసమే బ్రతకాలి తప్ప నీకు నువ్వుగా మాత్రం ఇక బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశ్న మనది, ఒక విషయం తెలుసుకోవాలి. ఏదైనా కానీ చచ్చిపోతేనే మళ్ళీ దాంట్లోంచి మొలకొస్తుంది అని అన్నాడు. నువ్వు జీవమైన దేవుడి దగ్గరికి వచ్చావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే చచ్చిన స్థితిలో ఉన్నావు. ఇప్పుడు చచ్చిన స్థితిలోనే నేను ఉంటాను అంటే జీవం నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఇప్పుడు తిరిగి నువ్వు లేవగలిగితే, లేచే స్థితిలోకి, నూతన స్థితిలోకి వస్తే ఆయన జీవం నీలో ప్రవహించి నువ్వు యుగాలు జీవించడానికి ఒక అవకాశం వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది, మన స్వయానికి మనం చనిపోవాలి. మన స్వయానికి మనం చనిపోవాలి. మన స్వయానికి మనం చనిపోవాలంటే ఏంటి అని అంటే, ఇంకా నేను అది ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా విషయం నేను చెప్పను, కానీ కొద్దిగా నీదంటూ ఏది ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా, నీ శారీరక సంబంధమైన కోరికలు కానీ, నీ లోక సంబంధమైన కోరికలు కానీ, నీకు సంబంధించిన ఏదైనా అన్నిట్లో నువ్వు చచ్చిపోవాల్సిందే. పౌలు ఏమన్నాడు? ఇక జీవించవాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించున్నాడు. అంటే నేనేమైపోయా? నేను చచ్చిపోయా, నేను చచ్చిపోయాను. ఇప్పుడు ఎవరు వచ్చారు నాలోకి? ప్రభు వచ్చాడు. అందుకనే దానికంటే ముందు ఒక మాట అంటాడు, ఏంటంటే నేను లోకమునకు నేనును సిలువ వేసుకొని ఉన్నాము అన్నాడు. అంటే సిలువ వేసుకున్నవాడు ఇటు ముందు చూపే కానీ వెనక్కి తిరిగి చూడలేడు. చూస్తారా? అంటే మళ్ళీ నేను లోకం వైపు నా చూపు పెట్టట్లేదు అన్నాడు. మళ్ళీ నా శరీరం కోరికల దగ్గర నేను నా చూపు పెట్టట్లేదు అన్నాడు. నేను సిలువ అయిపోయా, క్రీస్తుపడి చచ్చిపోయా. ఇక జీవించున్నది ఏమైనా ఉందంటే కనుక నాలో ప్రభువే జీవిస్తున్నాను. ఇదిగో ఇది జరగని పని మనలో. మనం సావం ఆల్రెడీ ప్రభుని చంపాం. కుదిరితే ఇంక ఎన్నిసార్లైనా చంపేసేవాళ్ళం. ఆయన రాటక ఒకసారి ఆయన బలియాగం సరిపోయింది కాబట్టి, లేకపోతే ఎన్నిసార్లైనా చంపేసేవాళ్ళం మనం. ఎందుకంటే మనం సావటం ఇష్టం లేదు. మన పాపాల కోసం చావం, మన శరీరాశుల కోసం చావం, మన లోకాశుల కోసం చావం, దేనికోసం చావం. కానీ చనిపోయిన ప్రభు మాత్రం నీ దగ్గరికి వచ్చేసేయాలి, నీలో కార్యం చేసేయాలి. అది సాధ్యం కాదండి. లోబడే దగ్గర ఉండాల్సిన రెండవ అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే నువ్వు లోకానికి చనిపోవాలి. చనిపోతే అప్పుడు సజీవుడైన ప్రభు నీలోకి వచ్చి జీవించడానికి అవకాశం వస్తుంది. నీ కోరికలన్నీ నువ్వే పెట్టుకొని, నీ ఆలోచనలన్నీ నువ్వే పెట్టుకొని, నీ క్రియలన్నీ నువ్వే చేసి, నీ తలంపులన్నీ నువ్వే చేసి, ప్రభువా రా నా హృదయంలోకి రా, నా హృదయంలోకి రా, నాలో ఉండు, నువ్వు నన్ను నాకు యజమానుడిగా ఉండు అంటే ఎట్లా కుదురుద్ది? అన్నాడు కదా ఒక మాట, ఏ దాసుడు ఇద్దరు యజమానులకి ఉండడు అని అన్నాడు. ఒక దాసుడికి ఇద్దరు యజమానులు ఉండడు అన్నాడు. నువ్వు నీ ప్రభువు నీకు యజమానుడు అవ్వాలంటే నువ్వు నీకున్నది వదలాలి. ఇంక నీకు యజమానుడు ఉన్నాడు ఎవడో, నీ శరీరమా లేదా లోకమా, ఏది నీకు యజమానుడు దాన్ని నువ్వు వదలాలి. దాన్ని నువ్వు వదిలితేనే ఈయన వచ్చి ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడు. అంతే తప్ప నువ్వు వచ్చేసి అందులో పెట్టుకొని నా వచ్చేయాలంటే అది జరగవు మన దగ్గర. సో రెండోది ఏంటంటే విశ్వాసాలు దెబ్బతింటున్నారు. రెండో విషయం ఏంటంటే, ఒకటేమో ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోవటము, రెండో విషయం ఏంటంటే నీవు స్వయానికి నువ్వు చచ్చిపోకుండా ఉంటావు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 66 అధ్యాయం 12వ వచనం దగ్గర ఒక మాట. యెషయా 66:12. నేను చదువుతాను. పేజ్ నెంబర్ 625 పాత నిబంధనలో. నేను చదువుతాను 2వ వచనము. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు అంటూ చెప్తూ, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుతున్నాను. ఒక మాట. రెండోది అదే 57వ అధ్యాయం, యెషయాలోనే 57వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది చూడండి. 15వ వచనం దగ్గర నేను చదువుతాను. 617 పేజీ. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయన స్థానం ఏంటో చెప్తున్నాడు. చెప్తూ, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దకు, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. చూసారా ఉన్నాడు, దీన మనసు కలిగిన వారి దగ్గర నేను నివసిస్తున్నాను. ఇందాక కూడా చదివిన దగ్గర ఏమన్నా దీన మనసు అంటే, మూడోది
ఒక విశ్వాసిగా ఉన్నవాడు ప్రభుకు లోబడి ఉండే అతనికి కావాల్సిన మూడో లక్షణం ఏంటంటే దీన మనసు కలిగి ఉండటము. దీన మనసు కలిగి ఉండటం అంటే నువ్వేదో దాస్యానికి వెళ్ళావని కాదు దాని అర్థం. సో కొంతమంది ఏమంటే దీన మనసు కలిగి ఉండటం అంటే నువ్వు జీవితంలో ఓడిపోయినట్టే, నువ్వు దాసుడి కింద లెక్క అంటాడు. అవును, మనం దాసులుగానే ఉంటాకి ఇష్టపడదాం. మన యజమానుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రేపొద్దున ఆయనతో ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో యుగాలు మనం ఆయన రాజ్యంలో ఉండాలన్నప్పుడు ఆయన యజమానుడైనప్పుడు యజమానుడి దగ్గర దాసుడు దీనత్వం వహించవలసిందే తప్ప ఆయన ఎదిరించి మాట్లాడటానికి అవకాశం లేదు. ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తాను, అది కూడా అన్నయ్య చెప్పారు ఇప్పుడు ఒకసారి. ఏంటంటే ఒక యజమానుడు ఉన్నాడు, యజమానుడి దగ్గర దాసుడు ఎలా ఉండాలి అన్న దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే ఆ యజమానుడు ఏవో గొర్రెలు ఏవో పోయినాయి వెతుక్కురమ్మని చెప్పాడంట. 2 రోజుల పాటు తిరిగి ఎప్పుడో రెండో రోజు రాత్రి అయిపోయి మధ్యరాత్రి టైంలో వెళ్ళి అక్కడ పలానా చోట ఎక్కడ ఉన్నాయని తెలిస్తే తీసుకొని వాటిని తోలుకొని ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి వచ్చి అప్పచెప్పారంట. వచ్చి అప్పచెప్పగానే యజమానుడు అన్నాడంట, అయితే టైం 3:30 అవుతుంది కదా, పొలం వెళ్ళు, అక్కడ కుప్పదించుతున్నారు, ఆ పని చూడన్నాడంట. ఏం చేయాలి ఇప్పుడు? ప్రభా 2 రోజులు నేను చేసి వచ్చాను, నేను అలసిపోయాను, నా వల్ల కాదు, నేను వెళ్ళాను అన్నానా? కాదు. దీనుడు అంటే ఎవరు అనంటే ఏ స్థితి అయినా ఎలాంటి పరిస్థితి అయినా లోబడి ఉండేవాడు. మనం అడిగితే డబ్బులు ఇచ్చేయాలి ఆయన, మనం అడిగితే పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేయాలి, మనం అడిగితే పిల్లలు పెళ్ళిళ్ళు చేసేయాలి. ఆయన చెయ్యకపోతే ఆయనకు లోబడి మనసు మన దగ్గర ఉండదు. దీనుడు ఎవరంటే ఎలాంటి స్థితిలో ఉంచినా సరే ఆ స్థితి దగ్గర ఆయన మహింపరిచినోడు. నీకు ఏమి ఇవ్వలేదు అనుకుందాం కాసేపు, నువ్వు దేవుడిని మహింపరచగలవా? ఆయనే నా యజమానుడని నువ్వు చెప్పగలవా? ఆయనకు లోబడి ఉంటానని నువ్వు చెప్పగలిగితే నువ్వు దీనుడివి. కానీ అలాంటి మనసు మనకు ఎక్కడ చెప్పండి, లేదు. సో అందుకని మనం ఏంటంటే తిరిగి ప్రభు దగ్గర లోబడి ఉండే దగ్గర సంపూర్ణంగా ఆయనకి లోబడి జీవించే దగ్గర ఫెయిల్ అవుతున్నాం. సరే, చాలా విషయాలునే జస్ట్ నేను ఈ 3 ఆపుతాను. ఏంటంటే విశ్వాసి అయిన వారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు లోబడి ఉండే దగ్గర అంటే, 1 ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోవటము, 2వది మన స్వయానికి మనం చచ్చిపోకుండా ఉండటము, 3వదిగా చూస్తే దీనత్వం కలిగి ఉండకపోవటం. మళ్ళీ ఇంకా చాలా విషయాలన్నీ ప్రస్తుతానికి మీకు కొన్ని చెప్పాను. ఇందాక మీకు నేను చదివించిన నేను ద్వితీయోపదేశ కాండంలో చదివించారు, అది తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళి మీరు చదువుకుంటే అక్కడ ఏమేం చేయాలన్నది మళ్ళీ ఒకసారి క్లియర్ కట్గా చెప్పారు. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోకపోవటము. మీరు సమర్పించుకోకపోతే నిరాఘాటంగా అందరి ముందు నేను చెప్తున్నాను, మీరు దేవుడి రాజ్యంలో ఉండరు. ఎందుకంటే మీరు ఫలించని చెట్లు, ఆకులు కనపడుతున్నాయి తప్ప ఫలాలు లేనివారు. ఎందుకనంటే ప్రభు దగ్గర రెండు విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది క్రిస్టియన్ లైఫ్లో మనకి ఇన్ అండ్ అవుట్ అని రెండు విషయాలు ఉంటాయి. ఇన్ అండ్ అవుట్ అని. ఇన్ అంటే ఏంటనంటే ఏంటది దేవుడు మన హృదయంలో కార్యం చేయటము, మనల్ని మార్చటము, మనల్ని సరిచేయటం. ఇప్పుడు దీని రిఫ్లెక్షన్ ఎక్కడికి వెళ్ళాలి? అవుట్ అంటే ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు దేవుడు చూపించినట్టు ఈ లక్షణాలన్నీ బయట నువ్వు చూపించగలగాలి. అప్పుడు నువ్వు ప్రభువుకు సాక్షి అవుతావు. అంటే దేవుడికి లోబడిన వాడు అవుతావు, ప్రభు కోసం నువ్వు సాక్షి అవుతావు. దేవుడికి లోబడకుండా ఆయనకి సాక్షి మాత్రం నువ్వు ఎప్పుడు అవ్వవు. ఇట్లాగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వెల్లూరు అంటారు కదా, వెల్లూరు హాస్పిటల్ అంటారు. వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళి అన్యులైన వాళ్ళు ఎంతోమంది ప్రభువుని అంగీకరించారు. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకంటే వాళ్ళు అక్కడ చూపిన ప్రేమ, వాళ్ళు చూపిన కరుణ, వాళ్ళు చూపిన వాత్సల్యం, ప్రభువు ప్రేమ ఏదుందో దాన్ని రిఫ్లెక్షన్ చేశారు. సో ఇన్ అండ్ అవుట్ 2 కనపడాలి. నువ్వు అవుట్లో కనపడకపోయినా నిన్ను ఇంట్లోంచి ప్రభువు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అంటే నీ హృదయంలో కార్యం చేయటం కానీ ఇష్టపడి కార్యం చేస్తున్నాడు. దాన్ని నువ్వు ఎక్కడ చూపించాలి? బయట కూడా నీ సహోదరుల దగ్గర నువ్వు చూపించి ప్రేమించి వాళ్ళ పక్షంగా నువ్వు ఆ కార్యం చేయాలి. చేసినప్పుడు అప్పుడు నీలో చేసిన కార్యానికి ప్రభువు సంతోషించి మరింతగా నీలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అయితే మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ 2 సైమల్టేనియస్గా మన జీవితంలో జరిగితేనే మనము ప్రభువులో మరింతగా ఎదగటానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రభువుకు సంపూర్ణంగా సరణ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పుడు ఇంత మొదలు మీకు అర్థమైందా? ఏంటి ఇంత మొదలు సంపూర్ణంగా సమర్పించుకుంటాం అంటే ఆయన యొక్క అధికారానికి, ఆయన యొక్క చిత్తానికి, ఆయన యొక్క అధికారము చిత్తం అని చెప్పినప్పుడు ఆయన నీతో చేయాల్సిన ప్రతి పనికి సంపూర్ణంగా నిన్ను నువ్వు అప్పగించుకోవటమే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం అంటారు. ఆ సమర్పించుకునే దగ్గర విశ్వాసిగా లేని వారికి ఉన్న అబ్జెక్షన్స్ ఏంటో చెప్పాను, విశ్వాసి అయిన తర్వాత ఉండే అబ్జెక్షన్స్ ఏంటో చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే మనము దేవుడి దగ్గర జవాబు పొందలేపాటానికి లోబడిన మన తత్వం ఉంటే కనుక తిరిగి ప్రభు దగ్గరికి వద్దాం.
ఇక్కడ బలలో చెయ్యి వేస్తున్నారు. బలలో చెయ్యి వేసే ముందు ప్రభువుకు లోబడకుండా ప్రభు బలలో మీరు చెయ్యి ఇయ్యొచ్చా? చెయ్యి ఇయ్యొచ్చా? మీరు ఎట్లా వేస్తున్నారు? మరి ఎలా వేస్తున్నారు? ప్రభువుకు లోబడవు, ప్రభువుని యజమానుడిగా ఉండడు, ఆయన శరీర రక్తాలకు సాదృశ్యంగా నువ్వు జీవించవు, ఏది నీ జీవితంలో కనపడదు. కానీ బలలో మాత్రం చెయ్యి వేసేస్తే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతావు. ఉన్నావు అట్లాంటి అపోహలు ఏమన్నా? కుదరదు. ప్రభువు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే చేయాల్సిన పని ఒకటే, ఆయన కుమారుని స్వారిపతులకు నువ్వు మారాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లక్షణాలన్నీ ఒకే ఒక వ్యక్తి దగ్గర కనపడతాయి. ఎవరైనా? మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారి దగ్గర. ఏమన్నాడు తెలుసా? ఆయన ఇక్కడికి వెళ్ళే ముందు ఒకసారి చూడండి, మామూలుగా రెండు మూడు మాటలు నేను ప్రభు గురించి చూపించి ముగిస్తాను. లోకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం దగ్గర చదవండి ఒక మాట. నేను చదువుతాను. ఏమనుందంటే ఇక్కడ, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇది మన జీవితంలో ఉండాల్సింది. మన ఇష్టము, మన కోరికే, మన పని, మనకు సంబంధించిన ఏదైనా సరే అవుట్ అవ్వాలి. ఏం రావాలి? లోపలికి ఏం రావాలి? ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన కోరుకునే స్థానం. అది నీ ఎంత తక్కువ స్థాయినైనా నువ్వు అక్కడే ఉంటాకి ఇష్టపడాలి. ఆయన చిత్తం దగ్గర నీకేమి ఇవ్వాలని ఆయన కోరుకోకపోయినా నువ్వు అక్కడ ఓకే అవ్వాలి. ప్రతి చోట ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన స్థానాన్ని కనుక నువ్వు సరిగ్గా భర్తీ చేయగలిగితే అది సరైనటువంటి సరెండరెన్స్. అది ప్రభు దగ్గర మనం చూసాం. ప్రభువు తండ్రితో సమానంగా ఉన్న స్థాయి వాడే, కానీ ఎప్పుడు తను హెచ్చించుకుంటా ప్రయత్నం చేయాల. ప్రతి దగ్గర కూడాను ప్రభువుకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాడు. ప్రతి రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రతిరోజు కూడా ఆయనతో సంబంధం పెట్టుకుని ఉన్నాడు. ప్రతిరోజు ఆయన స్వరం వింటానన్నాడు. చివరాఖరికి ఆ దేవుని యొక్క ఉగ్రత అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసి ఒకవేళ నీ చిత్తం మీద కొద్దిగా తప్పించడానికి అవకాశం ఉంటే అని అన్నాడు. కానీ మళ్ళీ ఏమన్నాడు? నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇది సంపూర్ణమైనటువంటి సమర్పణ. కాబట్టి ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించాలని మీరు ఈరోజు చెప్పగలిగితే ప్రభు మీ హృదయాలకి యజమానుడవుతాడు, మీ హృదయాలకి రాజు అవుతాడు. అప్పుడు ఆయన చిత్త ప్రకారం మీరు నడిచినప్పుడు మీ స్వరం వింటకైనా ఇష్టపడుతున్నాడు. మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట నేను చూపించేసి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7 కాదనుకుంటా, ఒక్క నిమిషము నేను చూసి చెప్తాను. ఒక్క నిమిషం క్షమించండి. 5వ అధ్యాయం 7వ వచనం దగ్గర నేను చదువుతాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్యలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సో ఇప్పుడు అర్థమైందా? ప్రభు ఎవరు? పాపం లేనివాడు, పాపం లేకుండా పుట్టినవాడు, పాపం లేకుండా పెరిగినవాడు, పాపం అనేది ఎరగనివాడు. నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉండి అద్భుతమైన మహాకార్యాలు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేసి అందరి ముందు సాక్షిని నిలబడినోడు కూడాను ఎలా బ్రతికాడో తెలుసా? ఎలా జీవించాడో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? శరీరధారి అయి ఉన్న జన్మలలో అంటే సరెండరెన్స్, అంటే దేవుడికి సంపూర్ణంగా లోబడి ఉన్నటువంటి ఏంటి చెప్తున్నారు. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కళ్యాణంతో ప్రతిరోజు ఏడ్చేవాడు అంట. ఎంత ఏడ్చేవాడు అంటే ఒంటరికి వెళ్ళి రోదన అంట. మహారోదన అంటే ఏంటి? కుండి పైలేదట ఏడ్చారంట నిశా. అట్లా ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడంట. తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి చూడండి ప్రార్థనలు యాచనలు. చివరాఖరికి ఏంటంటే ఒక ఏమి లేవునట్టు ఎట్లా ఆడుకుంటాడు, అంత దీనమైన స్థితికి వచ్చి ఆయన దగ్గర యాచనలు సమర్పించాడంట. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. ఆయన అంగీకరింపబడటానికి ఈ రీజన్లు ఉంటే నువ్వు అంగీకరింపబడాలన్నా సేమ్ రీజన్స్, ఇంక ఇందులో మార్పు ఏమి ఉండవు. మనకు సాక్షి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనే అలా జీవించాడు అంటే నువ్వు కూడా అట్లాగే జీవించాలి.
కాబట్టి నీవు దేవుడి కోసం లోబడి ఉన్నావా లేదన్నది ఈరోజు ప్రశ్న మీరు వేసుకోవాల్సిందే. లోబడిటానికి ఏది అడ్డం ఉంది? ఇదిగో ప్రభు జీవితం చెప్తుంది, తన శరీరధారి ఉన్న దినముల్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడంట, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తానంట, దేవుడికి ప్రార్థన చేశాడంట, యాచనలు సమర్పించాడంట, ఆయన యందు భయభక్తులు కలిగి పాపానికి దూరంగా ఉన్నాడంట. ఆయనకి ఎన్ని అప్లై అయితే నీకు కూడా ఇవే అప్లై అయినాయి, ఇంక అది తప్ప రెండో దేవుడు లేదు. ఇది నీ దగ్గర ఉంటే కనుక నువ్వు దేవుడి చేత అంగీకరించబడతావు, లేకపోతే దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్కసారి ఈరోజు మనం ప్రభు దగ్గరికి వెళ్తే భయపడే స్థితి మనలో ఎందుకుందంటే విధేయత అనేది, అంటే విధేయత అంటే అది దేవుడికి లోబడే తత్వం అనేది లేకపోవటం బట్టి. సో ఈరోజు మనం తెలుసుకున్న కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి వీటిని బట్టి నిజంగా నాలో ప్రభు నీ దగ్గరికి రావడానికి ఫలానా అవిధేయత కారణం ఉంది, నేను విధేయుడినై నీకు ఉండలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించమని ప్రభువు మీతో మాట్లాడుతూ ఉంటాగా వాటిని ఒప్పుకొని సరి చేసుకొని ప్రభు బల్ల చేయటానికి సిద్ధపడతాము.